హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతమ్మ గారి మనవరాలు శైలు వ్లాగ్స్. టుడే వీడియో అయితే సాటర్డే వీడియో. ఈ మధ్యన వీడియో సరిగ్గా పెట్టట్లేదు కదా. అయితే ఏమైందంటే అసలు చాలా నీరసం అయిపోయాను అనమాట. నవరాత్రుల పూజ అన్నీ పొద్దుట సాయంత్రం స్నానాలు కదా. వీడియో మీద అయితే అంత ఇంట్రెస్ట్ లేకపోయిందనమాట నీరసానికి. అందుకే అయితే కుదరలేదు ఇంక పెట్టడం. చిన్నదైతే పెట్టాను విజయదశమిది. అప్పటికి అవన్నీ చేశాను కానీ ఇంక వీడియో తీయడానికి అయితే ఎవరు బిజీలో వాళ్ళు ఉండం కాబట్టి ఇంకా వీడియో అయితే తీయలేదు. విజయదశమిది అక్కడ ఊరెళ్ళి వచ్చాక అయితే ఇంకా వీడియో తీయడం అవ్వలేదన్నమాట. చిన్న చిన్న వీడియోస్ తీసాను, అదే పెట్టాను. ఇంక ఈరోజు అయితే మార్నింగ్ 5 అలా లేచాము. అయితే లేచిన తర్వాత ఇంకా స్నానాలు అన్నీ చేసేసి ఇంకా సప్త శనివారంలో ఇది 5వ వారం అనమాట. 5వ వారం అయితే పూజ ఇలా చేసుకున్నాము. పూజకి కావాల్సినవన్నీ ముందుగా ఇలా పెట్టేసుకొని పిండి దీపారాధన చేసుకొని 4 నువ్వులతో చిమ్మిడి లడ్డూలు చేసుకొని 7 లడ్డూలు ఇలా అయితే రెడీగా పెట్టుకొని ఇంకా పూజ అయితే చేసుకున్నాము. వీడియో అయితే ఫుల్గా చూడండి, అర్థమవుతుంది. ఈరోజు బ్లాగ్ అండ్ పూజ అది అంతా కూడా తీశాను కాబట్టి మీకు అర్థం అవ్వాలంటే ఫుల్ వీడియో చూడండి. అని ఇంక ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే ఇంకా నైవేద్యం చూపించేసి హారతిస్తూ ఇక్కడ గోవిందనామాలు అయితే చదువుకుంటున్నాం అనమాట. ఆయన అయితే హారతిస్తారు, నేనైతే గోవిందనామాలు చదువుతూ ఉంటాను అనమాట. అయితే బాగా బ్యాక్ పెయిన్ అయితే వచ్చేస్తుంది. అందుకనే ఇంకా వీడియోస్ అవి మీద అయితే ఇంట్రెస్ట్ లేదన్నమాట. అందుకనే పెట్టలేదు ఈ మధ్యన వీడియోస్ ఏమీ. అది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకా గోవిందనామాలు ఇంకా చదువుతున్నాను. అప్పటికి హారతి అయితే ఇస్తున్నారనమాట. అది అయిపోయిన తర్వాత కర్పూర హారతి కూడా ఇచ్చేసిన తర్వాత అయితే ఇంక పూజ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంక ఈరోజు అయితే పెసరట్టు వేసాను. పెసరట్టు అలాగే అల్లం చట్నీ చేశాను అనమాట. అల్లం పల్లీలు వేసి చట్నీ చేశాను. ఆయన అయితే మిక్సీ పట్టేశారు, తాలింపు పెట్టేసాను అనమాట. ఇంకో పక్క పెసరట్లు వేస్తూ నానమ్మ ఉంది కదా, ఇంకా నానమ్మ పిల్లలు ఉన్నారు కాబట్టి నా నవరాత్రులు అయితే ఇంకా అలా పూర్తి అయిపోయినాయి. ఎలాగైతేనో వాళ్ళ హెల్ప్ వల్ల. ఇంకా అక్కడైతే ఆయన మిక్సీ పట్టేస్తున్నారు చట్నీని. ఇంక ఈరోజు సెలవు కాబట్టి ఇంక మధ్యాహ్నం అయితే ఆడపిల్ల వెళ్తాము 5th వీక్. ఇంకో పక్కన అయితే చట్నీ తాలింపు పెట్టేసి పెసరట్టు అయితే వేస్తున్నాను అనమాట. ఇంక ఈసారి అయితే మా పిన్ని పెట్టింది పెళ్ళికి, మా అన్నయ్య పెళ్ళికి వెళ్ళినప్పుడు అయితే మా పిన్ని పెట్టింది. నేను ఇంటి దగ్గర ఉంటే నాకు హెల్ప్ చేస్తారు, కొంచెం పర్వాలేదండి చేస్తారు. సో నానమ్మ అయితే ఇంక రేపు వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళి మళ్ళీ వస్తుంది తద్దికి. అలాగే ఆంటీ గారు అయితే తద్దికి కట్టుకోమని అయితే చీర అయితే కొన్నారు. తద్ది రోజున కొనుక్కోమని. లాస్ట్లో అయితే చూపిస్తాను చూడండి. ఇంక ఇక్కడైతే ఇంకా బాదం పప్పు నానబెట్టాను అనమాట నైటు. ఇంకా అదిని ఇంకా దోశ అయితే ఇచ్చేసాను.
నాన్నమ్మకి తెలియదు కదా, అందుకే పక్క నుంచి అయితే మాట్లాడుతుంది. ఇంకా అందరికీ వేసిన తర్వాత అయితే ఇంక అందరం కూర్చొని తినేసాము. టిఫిను మార్నింగ్ ఎంత లేట్ అయినా టైం టు టైం అయితే పిల్లలకు భోజనం కానీ టిఫిన్ కానీ పెట్టేస్తాను అనమాట. వీళ్ళందరికీ అయితే ఇంకా పెట్టేసాను టిఫిన్. ఇప్పుడు నేను కూడా తెచ్చుకొని తింటాను అనమాట. అక్కడ డైనింగ్ టేబుల్ పెట్టుకొని ఇక్కడ అందరూ కూర్చొని కింద కూర్చొని తింటున్నారు ఇరుకులోని. డైనింగ్ టేబుల్ ఏమో అంగాల ఖాళీగా ఉన్నది. అంటే నాన్నమ్మ ముందనే తింటున్నారు, లేదంటే అక్కడే తినేవాళ్ళు. ఇక్కడ అయితే మేము ఆడపిల్ల వెళ్తుండగా ఇంకా దారిలో అక్కడే కొంచెం ఎదరికి వచ్చేసరికి ఫుల్ వర్షం అనమాట. అక్కడ కాసేపు కూర్చున్నాము. కూర్చొని తగ్గిన తర్వాత ఇంక బయలుదేరిపోయాము ఆడపిల్లి. ఈ వారం అయితే తక్కువగానే ఉన్నారు జనం, అయితే అంత ఎక్కువ అయితే లేరు, పర్వాలేదు. వీళ్ళందరూ కూడా 7 శనివారాలు 7 ప్రదక్షిణలు అలా చేస్తున్నారనమాట. అదైతే ఇంక మేము దర్శన లైన్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా అందుకని మేము వీళ్ళకి ఎదురుగా వెళ్తున్నాం అనమాట. ఇంక లోపలికి వెళ్ళాక అయితే ఇంక ఫోన్లు అయితే తీసుకున్నారండి. ఇంకా అక్కడి నుంచి అయితే వీడియో తీయడం కుదరలేదు. ఇంక బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంక మర్చిపోయాను వీడియో తీయాలన్న సంగతి. ఇంటికి వచ్చాకనే తీసాను అనమాట ఇంక మళ్ళీ వీడియో. సో చూసారు కదా, జనం అయితే కొంచెం తక్కువగానే ఉన్నారు. ఎప్పుడు ఉన్నంత అయితే లేరు. మా చిన్నప్పుడు ఎలా ఉండేవారు అలా అనమాట. ఇంకో లైన్ వచ్చేసి ఇదనమాట. ఈసారి అయితే ఖాళీగానే ఉంది కదా అని ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళాము. జనం అయితే తక్కువగానే ఉన్నారు కదా అని. అన్నన్ని గంటలు దర్శనం చేసుకోవాలన్నా దూరం నుంచి వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుందండి. అందరూ రాలేరు కదా, ఫ్యామిలీని వదిలేసుకొని వస్తారు. ఇంటికి వెళ్ళేసరికి దూరం అయిపోతుంది. ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే తులసం దగ్గర దీపారాధన చేసుకొని ఇక్కడ ఈశాన్యములు కూడా అలాగే దేవుడి దగ్గర చేసుకొని అక్కడి నుంచి తెచ్చిన 2 లడ్డూలు నైవేద్యంగా పెట్టేస్తామన్నమాట. ఇక్కడతో ఇంకా వ్రతం పూర్తయినట్టు ఈరోజుది. ఇదన్నమాట. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇలా సర్దేసుకున్నాను. ఇంకా అమ్మవారిని స్వామివారిని ఇలా అయితే అందంగా సర్దుకున్నాను అన్నమాట. ఇంక ఈవినింగ్ అయితే పిండి దీపాలు అవి తీసి ఇలా శంకు చక్ర నామం దీపం అయితే పెట్టుకుంటాను అనమాట. ఇంకా ఇక్కడ టిఫిన్స్ వచ్చేసి ఇంకా మార్నింగ్ అయితే శనగలోను క్యాప్సికమ్ కర్రీ అయితే చేశాను. ఇంకా కర్రీ అయ్యాయి ఇప్పుడు అందరికీ కూడా ఈవినింగ్. ఇప్పుడు మా అక్కేమో చపాతీలు, ఆయన హెల్ప్ చేశారని, లేదంటే అసలు ఒప్పుకుండదు. అందులోని బ్యాక్ పెయిన్ ఒకటి వచ్చేస్తుంది కదా, అసలు ఒప్పుకుండదు, ఓపిక లేదు. అయితే నాకు హెల్ప్ చేస్తున్నారు. నేను చపాతీ చేసేస్తే నేను కాల్ చేస్తున్నాను అనమాట. కాబట్టి త్వరగా అయితే అయ్యింది. ఇక్కడైతే నేను చపాతీ కాల్ చేస్తున్నాను, ఆయన అయితే చేస్తున్నారనమాట. పిల్లలకి అయితే ఒక పక్కన అన్నం అది పెట్టేసి అందరం ఒకసారి తిన్నామన్నమాట. యాక్చువల్గా అయితే నేనే చేస్తూ నేనే కాలుస్తాను ఒక పక్క నుంచి. అలాగైతేనే నాకు చపాతీ చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది. కాకపోతే నాకు ఇంకా చేయలేక ఆయన అయితే హెల్ప్ చేశారు. ఇదిగోండి, ఇంకా ఆయన అయితే ఇంకా చెప్పాను కదా చేస్తున్నారని, ఇంకా నేనైతే కాల్ చేస్తున్నాను ఒక పక్క నుంచి.
సో ఇక్కడ ఇంకా అయిపోయిన తర్వాత అయితే ఇంకా అందరం కలిసి ఇంకా వాళ్ళకి అన్నమును కర్రీ వేసి పెట్టేసాను. కొంచెం పెరుగు అది వేసుకొని కర్రీ వేసుకొని అయితే వాళ్ళు తినేస్తారు. ఇంకా మేము కూడా ఇంకా కర్రీ వేసుకొని చపాతీలు అయితే తినేస్తున్నాం అన్నమాట. ఇంక ఇదేనమాట ఆంటీ గారు చెప్పాను కదా, ఆంటీ గారు అయితే చీర పెట్టారని. ఆంటీ గారు పెట్టిన చీరే కట్టుకోమని అయితే తద్దులకి చెప్పారనమాట. అయితే మనీ అయితే నాకు ఫోన్పే చేస్తారు, నాకు నచ్చింది కొనుక్కోమని. ఇదైతే ఇంక నేను ఇందాక వెళ్ళి ఆడపిల్ల వెళ్ళేటప్పుడే వెళ్ళి అక్కడైతే ఇంక తీసుకున్నాను అనమాట. చీర నాకు నచ్చింది. ఇది మాకు బాగా నచ్చింది. బేబీ పింక్ అండ్ డార్క్ మెరూన్ కలర్ అనమాట బార్డరు. ఇంకా ఇక్కడ లైటింగ్లో తక్కువ వల్ల అలా కనిపిస్తుంది, కానీ చాలా చాలా బాగుంది చీర. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఉంటానండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి, మీరు బాగుండాలి. సర్వేజన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. గోవింద గోవింద.